కొడుకు నుంచి రక్షణ కల్పించాలని డీజీపీకి ఓ సీఐ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. నలుగురికి రక్షణ కల్పించాల్సిన స్థాయిలో ఉండి కూడా ఆస్తి కోసం వేధిస్తున్నారని ఆ తల్లిదండ్రులు డీజీపీకి మొరపెట్టుకున్నారు. కొడుకు నుంచి రక్షణ కల్పించాలని వేడుకున్నారు. వనపర్తి జిల్లా కల్లా ఘనపురం మండలం వెంకటాయంపల్లి గ్రామానికి చెందిన రఘునాథ్ రెడ్డి బొజ్జమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కొడుకు నాగేశ్వరరెడ్డి సీఐగా, చిన్న కొడుకు యాదయ్య కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. అయితే రఘునాథ్ రెడ్డికి ఉన్న 30 ఎకరాల 23 గుంటల భూమి ఉంది. అందులో పెద్ద కొడుకు పేరుపై 15 ఎకరాలు, చిన్న కొడుకు పేరుపై 11 ఎకరాలు రాసి ఇచ్చారు. మిగిలిన భూమిని కూతుళ్లకు ఇచ్చేందుకు తమ వద్దే ఉంచుకున్నారు ఆ తల్లిదండ్రులు. కాగా వారి పెద్ద కొడుకు సీఐ అయిన నాగేశ్వరరెడ్డి తనకు పేరుపై ఇంకొక 5 ఎకరాల భూమి రాయించాలని ఒత్తిడి చేయిస్తున్నారంటూ ఫిర్యాదులో వారు వివరించారు. కమిషనర్కి రాసింది, డీజీపీ రాసింది. నా పెద్ద కొడుకు సీఐ, చిన్న కొడుకు ఇక్కడ ఉన్నది మాకు తెలియదు. ఇద్దరు బిడ్డలు, ఒక ఆయన గంగారం ఇచ్చిన, ఒక ఆయన గోపులాపురం ఇచ్చిన. వాళ్ళ కష్టం చేసుకొని వాళ్ళు బతుకుతున్నారు. మాకేం ఆశపడకుండా వాళ్ళ కష్టం చేసుకుని వాళ్ళు బతుకుతున్నారు. మాకు ఆస్తి పంపకాలు ఆస్తి చేసి అని మా పెద్ద కొడుకు 4 ఏళ్ళ నుండి మాకు సతాయించండి. సతాయిస్తే నాయన నేను చచ్చిన దగ్గర ఉండాలి, సచ్చినాక చేసుకుందరని చెప్పిన. చెప్తే అట్లా కాదు, నాకు ఇద్దరు కొడుకులు, చచ్చిపోతే శరీసగం కావాలి అంటాడు తమ్ముడు. నాకు ఇద్దరు కొడుకులు, నాకు 2 భాగాలు చేసి నాకు 10 ఎకరాలు, తమ్మునికి నాకు 20 ఎకరాలు, తమ్మునికి 10 ఎకరాలు. ఒక కొడుకు ఒక బిడ్డ కదా, తమ్మునికి 10 ఎకరాలు. తమ్ముని బిడ్డ ఉంటే నా కొడుకులు తమ్ముని కొడుకు కలిసి పెళ్లి చేస్తారు. నాకైతే ఇప్పుడు 20 ఎకరాలు అన్నాడు. ఇదేకటి పద్ధతి నాయన, ప్రపంచంలో లేనిది. నీ పెద్ద ఓదలు ఉండవు, ఏంటికి కారం అవుతావు నాయన. నీకు ₹1,00,000 వస్తాయి, 50,000 వస్తాయి. నీ కష్టం నువ్వు చేసుకొని బతుకున్నాయినా, నువ్వు సంపాదించుకో. ఇంతగానికి ఎందుకు రద్దీ పడతావు? నువ్వు నీ పిల్లలు ఉన్నంత వరకు గుడకంగా ఇది అన్యాయం చేసిండని అనుకుంటారు జనం. నాయన నీ కాలు మొక్తానైనా, ఒకవేళ అమ్మనాయన చచ్చిపోయిన అనుకో, అమ్మనాయన చచ్చిపోతే నేనే సాకినా, నేనే చెల్లెలు పెళ్లిళ్ళు చేసిన అనుకో, నేనే తమ్ముని సాగిన అనుకో, పెద్ద పనులు చేసుకుని ఆయన ఈ కాలం కాకునాయన నీ కాలు మొక్కిన చెప్పిన. చెప్తే కూడా కాక పొట్టనికి వచ్చిండు, కుర్చీ తీసుకొని ఉరికొచ్చినప్పుడు నాకు మోకాలకు ఆపరేషన్ అయ్యింది. లేచే పరిస్థితిలో లేను. నేను లబలబ మొత్తుకునే వాళ్ళకల్లా నా ముందర కుర్చీ వాళ్ళకి పెట్టిండు. అట్లా 4 సార్లు వచ్చి 4 కుర్చీలు వాళ్ళకి తెంగిండు. ఒక్కడు ఒంటిగా వచ్చిండు, పేపర్ తీసుకొని వచ్చి నాకు ఏడాడిస్తావు ఇక్కడ రాసి, ఫస్ట్ నాకు ఏడాడిస్తావు రాసి అని 2 సార్లు వచ్చి బెదిరిస్తే ఉడకంగా నువ్వు చంపినా సరే గానీ 10 మందిని